నమస్తే అందరికీ. అందరూ ఎట్లున్నారు? అందరూ మంచిగా హ్యాపీ వినాయక చవితి అందరికీ. వినాయక చవితి స్పెషల్ ఏంటంటే తుమ్మకూర పప్పు చేస్తున్నా. తుమ్మకూర పప్పు, బగారన్నం, వడలు, పులిహోర, ఇంకొచ్చేసి పాయసం. మెయిన్ పాయసం అంటే ఇది బాంబినతో చేసుకుంటాం అప్పుడప్పుడు. పాయసం అది కాదు, ఒరిజినల్ పాయసం అంటే ఇదే అన్నమాట. ఈ పాయసం వచ్చేసి ఏమంటారు, సేమియాలు ఇంట్లోనే చేసుకున్నాం పిండితోని, గోధుమ పిండితోని. బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మేమే చేసుకుంటాము. కొంతమంది బయటికి అని కొనుక్కొస్తారు కదా, కొనుక్కరారు, ఇంట్లోనే చేసుకుంటారు. కానీ బాంబినో కన్నా ఇది స్వీట్ బాగుంటుంది. అదే చింతకాయలు కూడా అలా ఉడకబెట్టేసుకుంటున్నాం. ఉడకబెట్టేసి దాని రసం అయితే తీసేసుకోవాలి. సేమ్ చింతపండుకి ఎట్లా పిండేసుకుంటాం అట్లనే, తెలుసు కదా మీ అందరికీ. తీసేసుకొని ఒక గిన్నెలో అయితే పోసి పెట్టేసుకుంటాం అనమాట. చింతపండు గుజ్జులాగా చింతకాయల గుజ్జు పక్కన పెట్టేసుకొని, పప్పు అయితే ఉడికిపోతుంది, బగారా ఇచ్చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఇంకో కటోర నిండా అయితే వచ్చింది, పప్పు ఉడికిపోయింది. మంచిగా కొంచెం ఉప్పు వేసి రుబ్బేసుకొని పప్పు బగారా ఇచ్చేసుకోవాలి. బగారా ఇచ్చిన తర్వాత ఏదైతే తీసి పెట్టుకున్నామో చింతకాయల నీళ్ళు అవి పోసుకోవాలి. కొంచెం చింతకాయల పులుపు తక్కువైంది అనిపిస్తుంది నాకు, చింతకాయలు కాదు పప్పులా. ఎందుకంటే చింతకాయలు తక్కువ వేసిన నేను, కొన్ని తీసి పెట్టినండే. ఎంత వేస్తే అంత మంచిగా అనిపిస్తుంది నాకైతే. తుమ్మకూర బగారన్నం కాంబినేషన్ సూపర్ ఉంటుంది అబ్బా, నాకైతే చాలా ఇష్టము. నేను ఒక 2 days అయితే పెట్టుకొని తింటాము కంటిన్యూ అనమాట. తుమ్మకూర వినాయకుడికి ఎక్కుతాయి. వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి మంచిగా నైవేద్యాలు చేసి పెట్టాలన్నమాట. పెట్టిన 11 రోజులు, 9 రోజులు అసలు, కానీ 11 రోజులు. ఇప్పుడు 11 రోజులకి అప్డేట్ అయ్యింది, పెరిగింది. పక్కన పులిహోర అవుతుంది. అయితే సేమియాలు వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యి వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాం. మంచిగా ఫ్రై చేసేసుకొని, స్మెల్ చూసినారు అద్దిరిపోయింది. మంచిగా ఫ్రై చేసేసుకొని పచ్చివాసన పోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. వేయించి మళ్ళీ సేమ్ ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో బెల్లం వేసుకోవాలి. వేసేసి వాటర్ వేసుకొని ఆ వాటర్లో బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లంలో ఎందుకంటే ఉష్క ఉంటుంది, సన్న ఉష్క, ఇంకేమంటారు చెరుకు ఉంటుంది కదా, గన్నవి కూడా కొన్ని తుక్కడలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అందుకనేసి ముందు బెల్లంను ఉడకబెట్టి నీళ్ళు వంపేసుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది. కొంచెం ఒక్కొక్కసారి తింటుంటే ఉష్క తగులుతుంటుంది. ఇది వచ్చేసి పులిహోరకు అయితే బగారిస్తున్నాం. అయిపోయింది పులిహోర పులుసు. అన్నం వేసి కలిపేయడమే. కొంచెం పులిహోర కోసం అనేసి అన్నం అయితే అలాగ వండినా, బగారన్నం అయితే వండినా. ఇది వచ్చేసి పులిహోర కలుపుదామనేసి అయిపోయింది. పులిహోర కలిపేస్తే ఇంకొక మొత్తం 5 ఐటెంలు అయితే చేస్తున్నాం. 5 ఐటెంలు చేస్తున్నా, 5 నైవేద్యాలు. మంచిగా అనిపిస్తుంది. అవి నెక్స్ట్ డే కూడా కంటిన్యూ తింటుంటే వస్తూ ఉంటుంది కదా, బాగుంటుంది. పులిహోర స్పెషల్లీ వినాయకుడికి అంటే పులిహోరనే చేస్తారు. చాలా ఏమంటారు, మండపాల దగ్గర పులిహోరనే ఉంటుంది. దేవుడికి చాలా ఇష్టం పులిహోర. ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వంపేసేసుకొని మళ్ళీ సేమ్ దాంట్లోనే అది కడిగేసుకొని నీళ్ళు అయితే పోసేసుకోవాలి. బెల్లం నీళ్ళు మంచిగా మసిలిన తర్వాత బాగా మసలు పెట్టాలి నీళ్ళు. అవి ఇప్పుడు మసిలిన తర్వాత మనమైతే డ్రై ఫ్రూట్స్ విత్ సేమియాలు అన్ని 2 కలిపి గీ రోస్ట్ చేసిన అవి 2 వేసేస్తాను అన్నమాట. కొంచెం అంటే ఇది థిక్నెస్ కావడానికి, థిక్నెస్ కోసం కొంచెం పిండి వేస్తారు. నేను అట్లా ఏమయ్యా, ఇది థిక్ అవుతుంది, బాగుంటుంది. ఉడికిపోయింది చూసినారా. కొంచెం సోంపు, కొంచెం నేను కొబ్బరి తురిమి పెట్టుకున్నాను అనమాట. ఏమంటారు, ముక్కలుగా కట్ చేయాలి, చిన్నగా తురిమి పెట్టుకున్నా, బాగుంటుంది. పైకి అనేస్తే కొంచెం సోంపు, కొంచెం ఇలాచి పౌడరు, సోంపు, తురిమిన కొబ్బరి వేసేసుకొని పాయసం రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి ఇలాచి పౌడరు, సోంపు, ఇలాచి పౌడర్, పాయసం రెడీ అయిపోయింది. ఈ తురిమిన కొబ్బరి ఇట్లా పైకి వేసుకుంటే సూపర్ ఉంటుంది. వినాయక చవితి స్పెషల్ తుమ్మకూర పప్పు, బగారా అన్నం. ఇది వచ్చేసి పులిహోర, చింతపండు పులిహోర. ఇది వచ్చి గారెలు బాగున్నాయి కదా.
ఫేవరెట్ పాయసం. అన్నీ రెడీ అయితే పెట్టేసినాం. దీపం పెట్టేసేయాలి. దేవుడు మట్టి వినాయకుడు పెడతాం ఎవ్రీ ఇయర్ మేము. మట్టి వినాయకుడు పెడతాం అన్నమాట ఎవ్రీ ఇయర్. పూజ అయితే అయిపోయింది. అబ్బు పేట పూజ కర్లేనా మంచిగా గారెలు, పులిహోర, బగారన్నం, తుమ్ముకూర ఇవన్నీ పెట్టేసుకున్న ప్లేట్లో. ఆకలి అయితే అవుతుంది. ఆకలి బాగా అవుతుంది. అవుతుంది కాదు, బాగా అవుతుంది. మార్నింగ్ నుంచి కిచెన్లోనే ఉండే. ఇక పూజ అవన్నీ చేసే వరకు టైం అయితే 4 అయితే అవుతుంది. 4 గంటలకు తింటున్నా. టిఫిన్ కూడా ఏం చేయలే పొద్దున. పులిహోర పాయసం కాంబినేషన్ నిజంగా సూపర్ ఉంటుంది. పులిహోర ఏమంటారు, తుమ్ముకూర కూడా బాగుంటుంది కాంబినేషన్. ట్రై చేయండి మీరు కూడా. వంటలు అయితే సూపర్ అయినాయి. పాయసం కూడా అదిరిపోయింది. పాయసం దేవుడికి పెట్టిన నైవేద్యమే ఇది. నైవేద్యంలోకి కొంచెం వేసుకున్నాను అనమాట. మస్తు అయితే అయ్యింది. మస్తు అనిపించింది పూజ. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. ప్రసాదాలు అవి ఇవి ఉంటాయి మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం ఇట్లయితే జరిగింది వినాయక చవితి. మీరు ఎట్లా చేసుకున్నారు? హ్యాపీ వినాయక చవితి అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం, ఒక చెట్టు మీద కోతులం కదా. ప్లీజ్ బాయ్.